హలో గైస్, తెలుగు ఫాండమ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. కొంతమంది పుడతారు, విజయాన్ని లెగసీగా పొందుతారు. కానీ ఆ విజయాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతిరోజు యుద్ధం చేయాల్సొస్తుంది. ఎందుకంటే ప్రపంచం నీ విజయాన్ని చూడదు. నీ తప్పుల కోసం ఎదురు చూస్తుంది. ఒక అబ్బాయి పుట్టినరోజు నుంచే ఒక పెద్ద పేరుకు వారసుడు. కానీ అదే పేరు అతనికి బ్లెస్సింగ్స్ మాత్రమే కాదు. ఒక బాధ్యత, ఒక ఒత్తిడి, ఒక నిరంతర పరీక్ష. అతను ఏం చేసినా పోలిక. అతను ఎంత కష్టపడినా విమర్శ. అతను ఎంత ఎదిగినా అనుమానం. అతని సొంత టాలెంట్ ఏంటి? అతను నిజంగా అంత గొప్పవాడేనా? అతను తనకంటూ గుర్తింపు సంపాదించుకోగలడా? అనే ప్రశ్నలు అతని చుట్టూ సంవత్సరాల పాటు తిరిగాయి. కానీ ఒక విషయం మాత్రం వాళ్ళు మర్చిపోయారు. నిప్పుని ఎంత తొక్కితే అది అంత వేడెక్కుతుంది. ఉక్కుని ఎంత కొడితే అది అంత పదునెక్కుతుంది. ప్రతి ట్రోల్‌ను ఒక పాఠంగా మార్చుకున్నాడు. ప్రతి విమర్శను ఒక ఆయుధంగా మార్చుకున్నాడు. ప్రతి అవమానాన్ని ఒక ప్రేరణగా మార్చుకున్నాడు. ఇతరులు మాట్లాడుతుంటే అతను పని చేశాడు. ఇతరులు తీర్పులు చెప్తుంటే అతను తనను తాను మెరుగుపరుచుకున్నాడు. ఇతరులు నవ్వుతుంటే అతను నిశ్శబ్దంగా ముందుకు నడిచాడు. ఎందుకంటే అతనికి సమాధానాలు చెప్పడం రాదు. సమాధానాలు చూపించడం మాత్రమే తెలుసు. రోజులు గడిచాయి. సంవత్సరాలు మారాయి. ట్రోల్స్ మారలేదు. కానీ అతను మారిపోయాడు. ఒక నటుడిగా, ఒక పర్ఫార్మర్‌గా, ఒక వ్యక్తిగా ప్రతిరోజు తను నిన్నటి వర్షన్‌తో పోటీ పడుతూ వచ్చాడు. అలా ఒకరోజు తనను ఎగతాళి చేసిన వాళ్ళే తనను మెచ్చుకోవడం మొదలుపెట్టారు. తనను తక్కువ అంచనా వేసిన వాళ్ళే తన గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తనను ట్రోల్ చేసిన వాళ్ళే తన ప్రయాణాన్ని ఉదాహరణగా చెప్పడం మొదలుపెట్టారు. ఎందుకంటే హార్డ్ వర్క్‌కు ఒక అలవాటు ఉంటుంది. అది నెమ్మదిగా పనిచేస్తుంది. కానీ పని చేయడం మాత్రం పక్కా. అందుకే ఈరోజు అతను కేవలం ఒక స్టార్ కాదు. కేవలం ఒక సక్సెస్ స్టోరీ కాదు. ఒక సందేశం. ట్రోల్స్ శాశ్వతం కావు. విమర్శలు శాశ్వతం కావు. కానీ కష్టం, క్రమశిక్షణ, అంకితభావం వాటితో నిర్మించిన సామ్రాజ్యం మాత్రం శాశ్వతం. అందుకే ప్రపంచం ఇప్పుడు అతన్ని ఒక పేరుతో పిలుస్తుంది. అదే గ్లోబల్ స్టార్. ఆ పేరు అతనికి బహుమతిగా రాలేదు. అతను సంపాదించుకున్నాడు. రక్తంతో, చెమటతో, ఏళ్ల తరబడి చేసిన కష్టంతో. ఇది ఒక స్టార్ కథ కాదు. ఇది ఎప్పుడు ఆగని ఒక యోధుడి కథ. ది రైజ్ ఆఫ్ రామ్ చరణ్. సరిగ్గా 1985 మార్చ్ 27 ఆ రోజు పుట్టిన ఒక అబ్బాయికి తెలియదు తను ఒకరోజు కేవలం మెగాస్టార్ కొడుగ్గా మాత్రమే గుర్తింపు పొందడని, తన సొంత పేరుతో చరిత్రను తిరగ రాస్తాడని. తను ఒకరోజు ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా జెండాను ఎగరవేస్తాడని. తను ఒకరోజు ఆస్కార్ వేదికపై భారతదేశం గర్వపడే ప్రయాణంలో భాగమవుతాడని. ఒకప్పుడు మెగాస్టార్ కొడుకు, ఇప్పుడు గ్లోబల్ స్టార్. ఈ ప్రయాణం ఎలా మొదలైంది? ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నాడు? ఎన్నిసార్లు తనను తాను నిరూపించుకోవాల్సి వస్తుంది? ఎలా మెగా లెగసీని మోస్తూనే తన సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు? ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మెగా పవర్ స్టార్ మీద మీకున్న ప్రేమ చూపించాలంటే ఒక లైక్ కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మాస్ కంటెంట్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. 2007 తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఒక సినిమా కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఇది ఒక హీరో కొడుకు ఎంట్రీ కాదు. ఇది మెగాస్టార్ వారసుడి యొక్క ఎంట్రీ. చిరుత రిలీజ్ అయిపోయింది. కొత్త హీరో అయిన డ్యాన్స్‌లో ఎనర్జీ, ఫైట్స్‌లో స్పీడ్, స్క్రీన్ ప్రెజెన్స్‌లో కాన్ఫిడెన్స్. మొదటి సినిమాతోనే అందరికీ అర్థమైంది ఈ కుర్రాడిలో ఫైర్ ఉంది అని. కానీ అసలు చరిత్ర ఇంకా మొదలు కాలేదు. ఎందుకంటే ఒక సంవత్సరం తర్వాత తెలుగు సినిమా దిశనే మార్చేసిన సినిమా వచ్చింది 'మగధీర'. ఈ పేరు వినగానే ఇప్పటికీ ప్రతి ఒక్కరికి గూస్‌బంప్స్ వస్తాయి. రాజమౌళి విజన్, కీరవాణి సంగీతం మరియు రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. కాలభైరవ, హర్ష 2 పాత్రల్లో జీవించాడు. ఒక్కొక్కరు కాదు షేర్ ఖాన్. ఒకేసారి 100 మందిని పంపు అనే డైలాగ్ థియేటర్లనైతే షేక్ చేసింది. 'మగధీర' కేవలం హిట్ కాదు, ఒక సంచలనం. ఆ సమయంలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. ఇండస్ట్రీకి ఒక కొత్త స్టార్ వచ్చాడని ప్రకటించింది. కానీ ప్రతి విజయానికి ఒక పరీక్ష ఉంటుంది. 'మగధీర' తర్వాత వచ్చిన 'ఆరెంజ్' ఈరోజు కల్ట్ క్లాసిక్ అంటున్నారు. కానీ రిలీజ్ అయిన టైంలో డిజాస్టర్. ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి చాలా ముందున సినిమా. ఆ సమయంలో విమర్శలు వచ్చాయి. 'మగధీర' ఒక్కటే అదృష్టం కలిసి వచ్చింది అంటూ. కానీ 'మగధీర' తర్వాత వచ్చిన ప్రతి సినిమా కూడా హిట్ కాలేదు. ముఖ్యంగా బాలీవుడ్‌లో చేసిన 'జంజీర్' రిలీజ్ అయినప్పుడు ట్రోల్స్ అయితే ఆకాశాన్ని అంటాయి. బాలీవుడ్ నీకు కాదు అన్నారు. 'మగధీర' ఒక యాక్సిడెంట్ మాత్రమే అన్నారు. చరణ్ కెరీర్ అయిపోయిందని తీర్పు ఇచ్చేశారు. కానీ సింహాన్ని ఒక వేటలో ఓడిపోయిందని నిర్ణయించలేం కదా! ఎందుకంటే ఆ ట్రోల్స్‌కి సమాధానం ఇవ్వడానికి చరణ్ దగ్గర మాటలు లేవు. సమయం ఉంది. తర్వాత
రచ్చ, నాయిక్, ఎవడు కమర్షియల్ సినిమాలతో మాస్ ఆడియన్స్‌లో తన స్థానం మరింత బలపరుచుకున్నాడు. ప్రత్యేకంగా ఎవడు డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ పర్ఫార్మెన్స్ హీరోగా తన పరిధిని విస్తరించిన సినిమా. అయితే ఇక్కడ నుంచి చరణ్ కెరీర్‌లో మరో చాప్టర్ మొదలైంది 'ధ్రువ'. ఇక్కడ ఒక విషయం అర్థమైంది. రామ్ చరణ్ కేవలం మాస్ హీరో కాదు, యాక్టర్ కూడా అని. అరవింద్ స్వామి లాంటి పవర్‌ఫుల్ విలన్ ఎదురుగా చరణ్ తన నటనతో నిలబడడం చిన్న విషయం కాదు. 'ధ్రువ' తర్వాత ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూసిన సినిమా వచ్చింది. ఆ సినిమా రామ్ చరణ్ కెరీర్‌ను 2 భాగాలుగా డివైడ్ చేసింది. రంగస్థలం ముందు, రంగస్థలం తర్వాత. 'చిట్టిబాబు' అది పాత్ర కాదు, అది జీవితం. వినికిడికి సమస్య ఉన్న ఒక గ్రామీణ యువకుడి పాత్రలో రామ్ చరణ్ కనిపించలేదు, చిట్టిబాబే కనిపించాడు. ఇక్కడి వరకు స్టార్ హీరో అని పిలిచిన వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి నటుడు అని పిలవడం మొదలుపెట్టారు. రంగస్థలం ఇండస్ట్రీ హిట్ అయింది. విమర్శకులు నిలబడి చప్పట్లు కొట్టారు, ఫ్యాన్స్ గర్వపడ్డారు. అప్పుడు అందరికీ అర్థమైంది మెగాస్టార్ కొడుకు కాదు, మెగా పవర్ స్టార్ అని. కానీ ప్రపంచం ఇంకా ఆయన రేంజ్ చూడలేదు. ఎందుకంటే ఒక తుఫాన్ రాబోతుంది, ఒక ప్రపంచనం రాబోతుంది, ఒక సినిమా రాబోతుంది. ఇండియన్ సినిమాని ప్రపంచానికి పరిచయం చేసే సినిమా 'త్రిబుల్ ఆర్'. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ ముగ్గురు కలిసి క్రియేట్ చేసిన హిస్టరీ. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించిన ప్రతి ఫ్రేమ్ ఫైర్ అంతే. పోలీస్ స్టేషన్ ఇంట్రో అయితే ఫైర్, ఇంటర్వెల్ ఫైర్, క్లైమాక్స్ ఫైర్. నేను ఒకటే మాట అంట, అది నటన కాదు, అది స్క్రీన్ డామినేషన్. సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని క్రియేట్ చేసింది. జపాన్లో రికార్డులు, అమెరికాలో స్టాండింగ్ ఓపెనింగ్స్, హాలీవుడ్ డైరెక్టర్ల యొక్క ప్రశంసలు, చివరికి ఆస్కార్. ఒకప్పుడు తెలుగు సినిమా గురించి ప్రపంచానికి తెలియదు, ఇప్పుడు ప్రపంచం తెలుగు సినిమాను చూసింది. ఆ ప్రయాణంలో రామ్ చరణ్ పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. చాలామంది హీరోలు ఇండస్ట్రీని ఎలుగుతారు, కొంతమంది దేశాన్ని ఎలుగుతారు, కానీ చాలా కొద్దిమంది మాత్రమే దేశ సరిహద్దులు దాటి ప్రపంచానికి చేరుకుంటారు. అందులో ఒకడు రామ్ చరణ్. తర్వాత గేమ్ చేంజర్. ఎంత ట్రోలింగ్ జరిగినా, ఎంత నెగిటివిటీ వచ్చినా ఒక విషయం మాత్రం మారలేదు, రామ్ చరణ్ మార్కెట్, రామ్ చరణ్ ఫ్యాన్ బేస్, రామ్ చరణ్ స్టార్డమ్. ఎందుకంటే విజయాలు హీరోలను తయారు చేస్తాయి, కానీ విమర్శలను తట్టుకొని నిలబడిన వాళ్ళే లెజెండ్స్ అవుతారు. ఇప్పుడు ప్రపంచం వెయిట్ చేస్తుంది RC16 కోసం. పెద్ది మరిన్ని భారీ ప్రాజెక్టులు, మరిన్ని రికార్డులు, మరిన్ని హిస్టరీస్. ఎందుకంటే ఈ కథ ఇంకా ముగియలేదు, ఇప్పుడే అసలైన కథ మొదలైంది. ఒకప్పుడు మెగాస్టార్ కొడుకు, ఇప్పుడు గ్లోబల్ స్టార్. రేపు ఎలాంటి చరిత్ర రాస్తాడో కాలమే చెప్పాలి. ఎందుకంటే కొంతమంది వారసత్వాన్ని అందుకుంటారు, కొంతమంది వారసత్వాన్ని పెంచుతారు, కానీ చాలా అరుదుగా వారసత్వాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లే వాళ్ళు పుడతారు. అలాంటి వాళ్ళలో ఒకడు కాదు, ఒక్కడే రామ్ చరణ్. రామ్ చరణ్ ది గ్లోబల్ స్టార్. ద ఫైర్ ఈజ్ స్టిల్ రైజింగ్. ఇంకా ఇది గ్యాస్ వీడియో. ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో ఏ హీరో వీడియో కావాలో అడగండి, నేను చేయడానికైతే ట్రై చేస్తాను. ఇంకా ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎందుకు ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.